పిల్లలు అంటావు, వాళ్ళు నిన్ను తృణీకరిస్తే సస్తావు. ఆస్తులు ఇల్లు అంటావు, అయిపోయిన నాడు సస్తావు. పరువు ప్రతిష్ట అంటావు, ఎక్కడో చోట అవమానం ఎదురైనాడు సస్తావు. నాకు ఇలా అయింది, ఇలా అనుకోలేదు, ఇలా అయింది, పిల్లలు నన్ను ఎట్ట చేశారు, లేకపోతే అలా ఆస్తిపోయింది, లేకపోతే ఇలా అవమానం ఎదురైంది, ఇంకెందుకు బతకాలి నేనని ఇప్పటికి అలాంటి తలంపులతో కొంతమంది ట్రై చేసి కూడా వచ్చాడు కూర్చున్నారు. అనవసరంగా దేవుడు బలికిచ్చాడు ఏ మాటలో. కాబట్టి ఇంక వదిలేసి నీ పిల్లలు నిన్ను చూడట్లేదు అనుకుంటాను అని ఎవరైనా అన్నారు అనుకో, ముందే తెలుసుగా నాకు అను. వాళ్ళు చూడట్లేదని నేనేం ఫీల్ అవ్వను, ఎందుకంటే చూడరని నాకు తెలుసు. నేను ఫస్ట్ నుంచి అలా ఫిక్స్ అయ్యి వచ్చాను. ఆహా, ఏం బాధ లేదా? ఎందుకు బాధ? పిల్లల్ని కన్నాను, వాళ్ళకి రెక్కలు వచ్చిన దాకా పెంచడం దేవుడు నాకు ఇచ్చిన బాధ్యత, నెరవేర్చాను. రెక్కలు వచ్చినాయి, పక్షులు ఎగిరిపోయినాయి. ఇక నన్ను చూసేదేంది? నాకు ఈ బంధాలను బాధ్యతను ఇచ్చిన వాడు నా దేవుడు, ఆయన ఒక్కడున్నాడు నాకు చాలు. బంధు బాంధవ్యాల బాధ వలదు అన్ని ఈ మూడు చరణాల్లో పెట్టుకున్నా. బరువు బాధ్యతలన్న భయము వలదు, నీ మధుర బంధమే నాకు చాలు. మధుర బంధమే నాకు చాలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నీవిచ్చు భాగ్యమే నాకు మేలు, నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు. నేను హెచ్చడం కాదు, నా తండ్రి నువ్వు హెచ్చు కార్యమే నాకు చాలు, నువ్వు మెచ్చు కార్యమే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి ఘనత మహిమలన్నీ